तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमोहम् सखाय इन्द्रमोहम् ॐ शान्ति शान्ति शान्तिः। ముందుగా పరమపిత సర్వపిత జగత్పిత ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు జడచేతనాది కణాకణాలకు అణువణువులకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణామ. ఆత్మ సుబంధువులారా, ఆత్మీయ సుమిత్రులారా, మనకెంతో తెలుసు, చాలా తెలుసు, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, ఎంతో సమాచారాన్ని సేకరించుకుంటున్నాం, ఎన్నో చదువుతున్నాం, ఎన్నో చూస్తున్నాము, ఎన్నో వింటున్నాము, ఎన్నో అనుభవిస్తున్నాం. ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము. సుఖం కొరకు, శాంతి కొరకు, కష్టాలు దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన సమస్యలను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇవేమి కూడా అసలు విషయాన్ని చెప్పడం లేదు. మనం చూసే విషయాలు, వినే విషయాలు, అనుభవించే విషయాలు. జ్ఞానం పొందుతున్నాము, జ్ఞానం బాగానే ఉంది, శాస్త్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాము, మంచి మంచి సత్సంగాలు వింటున్నాము, గురువుల సన్నిధిలో ఉంటున్నాము. కానీ అసలు విషయం అర్థం కావడం లేదు, అసలు జ్ఞానం కలగడం లేదు. అంతా శాబ్దిక జ్ఞానమే కలుగుతుంది, శబ్ద జ్ఞానమే. అసలు లోతు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఆత్మ అమరము, ఆత్మ అజరము, నేను నిరాకారము, నేను నిర్వికారము, పరమాత్మ నిరాకారము, పరమాత్మ సర్వశక్తిమంతము, సర్వాధారము, సర్వేశ్వరము. అన్నీ వింటున్నాము, చదువుతున్నాము, కానీ అసలు విషయం అర్థం కావడం లేదు. నేను అవినాశిని, నేను అమరము, నేను చావను, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నయనం లేదా అంత్యాపో నశోచైతే మారుత. గాలి ఏమి చేయజాలదు, నీరేమి చేయజాలదు, అగ్ని ఏమి చేయజాలదు, ఈ అస్త్రశస్త్రాలు ఏమి చేయజాలవు. ఆత్మ బాగానే విన్నాము, చెప్పాము, ప్రవచనాలు చెప్పాము, ప్రచారం చేశాము, చేస్తూనే ఉన్నాం. ఆత్మ అమరం, అజరం, నేను అజరం, అమరం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా భయం వేసినప్పుడు ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. నేను అమరము, నేను చావనని విషయాన్ని మర్చిపోతాం, భయపడతాం. ఎన్నో విషయాలలో భయపడుతున్నాం. పేరు, ప్రతిష్ట, పరువు, వీటికి భయపడతాం.
ఆత్మ అమరము అజరం అయితే భయం ఎందుకు? ఈ పేరు ప్రతిష్ట ఎవరి కొరకు? ఆత్మ పేరేమిటి? ఈ పేరు శరీరం పేరు, ఆత్మ పేరు కాదు కదా. ఈ పేరు గురించి భయం ఎందుకు? పిల్లల గురించి భయము, కుటుంబము గురించి భయము, మిత్రుల గురించి భయము, వస్తువుల గురించి భయము. ఎన్నింటినో కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, సంబంధం కాపాడుకోవాలి. రకరకాల ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా భయమే. ఆత్మ అమరమైతే భయం ఎందుకు? అది శాబ్దిక జ్ఞానం, శబ్ద జ్ఞానం మట్టుకి. విన్న మాట, అన్న మాట తప్ప ఉన్న మాట అర్థం కావడం లేదు. అసలు మాట అర్థం కావడం లేదు. యథార్థ జ్ఞానం లేదు. చెబుతున్నాము, ఈ మాటలన్నీ కాలక్షేప కబూర్లుగానే మిగిలిపోతున్నాయి. కాలయాపనం కొరకు చేసే మాటలుగా మునిగిపోతున్నాయి. ఈ శాస్త్రాల అధ్యయనము, సత్సంగాలు ఇవన్నీ కూడా మన యోగ సాధన, ఈ ఉపాసన, ప్రాణాయామాలు, యజ్ఞాలు, యాగాలన్నీ కూడా కేవలం మొక్కుబడులే. మొక్కుబడి పని చేస్తున్నాం. మొక్కుకున్నాము కాబట్టి పోవాలి, మొక్కుకున్నాము కాబట్టి చేయాలి. నిజంగా శ్రద్ధ లేదు, నిజమైనటువంటి జ్ఞానము కలగలేదు. రితంభర ప్రజ్ఞ కలగలేదు. రితంభర, రితాన్ని భరించేది, రితాన్ని ధరించేది, మారని సత్యం రితం, మార్పు లేని, మార్పు అవసరం లేని శాశ్వత జ్ఞానం, శాశ్వత సత్యం, యథార్థ జ్ఞానం, ప్రజ్ఞ, ప్రకృష్ట జ్ఞానం. రితాన్ని ధరించినటువంటి ప్రకృష్ట జ్ఞానము కలగలేదు. పైన పైన మన యోగాభ్యాసం పైన పైనే ఉంది, మన ధ్యానము పైన పైనే, అన్ని పనులు పైన పైనే, పైన పైన పనులు చేస్తున్నాము. మనకొచ్చే ఫలితం కూడా పైన పైనే వస్తుంది. అన్ని మీది మీది పనులే, సరళం 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 అనుకుంటూ అసలు విషయాన్ని మర్చిపోయినాం. సుఖం సుఖం పేరు మీద మానవుడు తన గతిని మర్చిపోయినాడు, తన స్థితిని మర్చిపోయినాడు, వస్తు స్థితిని మర్చిపోయినాడు, వాస్తవాన్ని మర్చిపోయినాడు, తన దినచర్యను మర్చిపోయినాడు, జీవన చర్యని మర్చిపోయినాడు. దినచర్య తెలియదు, జీవనచర్య తెలియదు. అసలు విషయం పోయింది. కొత్త విషయాలు, కొంగ్రొత్త విషయాలు, అధునాతనం అధునాతనం, నవీనం నవీనం. కొత్తగా ఉండాలి, పాత అవసరం లేదు. ఇంతా కొత్తగానే ఉండాలి. పాత మాటలు పనికి రావు. ప్రాచీనం, ఈ ప్రాచీనం పేరుతో అన్ని ప్రక్కన పెట్టేస్తున్నాం. ఋషుల మాటలు ప్రాచీనం, ఒకప్పటి మాటలు, ఒకప్పటి వ్యవహారం, అని ఇప్పుడు పనికి రాదు. యోగాభ్యాసం పనికి రాదు, మనో నియంత్రణ పనికి రాదు, ఇంద్రియ జయం పనికి రాదు. అటువంటిప్పుడు ఏం పనికి వస్తుంది? ఇంద్రియాలు చెప్పినట్టు వినడం, మనసు చెప్పినట్టు వినడమే సాగుతుంది ప్రపంచంలో. దేన్ని అదుపులో పెట్టవద్దు, అంతా స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. ఇది నవీనం, అధునాతనం, అంతా స్వేచ్ఛ. చిన్నపిల్లలకు స్వేచ్ఛే, అర్థమైన వారికి, అర్థం కాకున్నా చిన్నపిల్లలకు, పెద్దవారికి అందరికి స్వేచ్ఛ కావాలి.
స్వేచ్ఛ పేరున జరుగుతున్నది ఏమిటి? విచ్చలవిడితనం, విశృంఖలత్వము. ఎవరికి స్వేచ్ఛ? అర్థం కాని వారికి, అమాయకులు, పసివారికి కూడా స్వేచ్ఛ. మార్గమే తెలియదు, ఎలా మసులుకోవాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలియదు, వారికి స్వేచ్ఛ. విషయం పోయినది, అసలు విషయం ఎక్కడో కనుమరుగైపోయింది, తెలియడం లేదు. ఇప్పుడు వెతుక్కోవాలి. ఉదయం లేవడం రాదు, రాత్రి పడుకోవడం రాదు, జీవించడం రాదు, శ్వాసించడం రాదు, ఏది రాని పరిస్థితి. అభివృద్ధి పేరిట అంతా అస్తవ్యస్తం. మర్చిపోయినాడు మానవుడు. భోజనం చేయడం మర్చిపోయినాడు, ఏ భోజనం తీసుకోవడం మర్చిపోయినాడు. దేనికి ఏది కలపాలో తెలియదు. ఆహారం తెలియదు, వ్యవహారం తెలియదు, విహారం తెలియదు. అందుకే ఈ సంహారాలే. ఆహారము, విహారం, వ్యవహారం తెలియకపోతే సంహారాలు తప్ప ఇంకేం కాదు. అంత ఆహారమే. ఆహారం, సంహారం, అంత అయోమయం. కారణం శుద్ధమైన జ్ఞానం తెలియకపోవడం. రితంభర తత్ర ప్రజ్ఞ, తత్ర కుత్ర నిర్విచార వైశార అధ్యాత్మ ప్రసాద. అన్ని విషయాలు స్పష్టంగా అర్థం కావాలి. నిర్విచారం అన్నప్పుడు అక్కడ స్థూలభూతాలు, సూక్ష్మభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, అహంకారము, మహతత్వము, మూల ప్రకృతి, ఇవన్నీ అర్థం కావాలి. ఉన్నది ఉన్నట్టు యథార్థ జ్ఞానం, వస్తుస్థితి అర్థం కావాలి. అది కేవలం వినడం ద్వారా కాదు, పుస్తకాల అధ్యయనం ద్వారా రాదు. పుస్తకాలు చదువుకుంటూ వంట చేసినట్టు ఉంటుంది. పుస్తకాలు చదువుకుంటూ యోగా ఆసనాలు వేసినట్టు ఉంటుంది. ఎవరికి వారే పుస్తకాలు చదువుకుంటున్నారు, ఎవరికి వారే యోగులు అయిపోతున్నారు, ఎవరికి వారే భక్తులు అయిపోతున్నారు, ఎవరికి వారే అన్నీ అయిపోతున్నారు. పుస్తకాలు చదువుకుంటూ, ఈ రోజుల్లో నెట్లో చూసుకుంటూ, యూట్యూబ్లో చూసుకుంటూ ఏదో నేర్చుకుంటున్నారు. యూట్యూబ్లో వచ్చిందే ప్రామాణికం అనుకుంటున్నారు. దూరదర్శనాల్లో, టీవీల్లో వచ్చిందే ప్రామాణికం అనుకుంటున్నారు. చూసేవన్నీ వాస్తవాలు కావు, వినేవన్నీ వాస్తవాలు కావు. లోతైన చూపు కావాలి, దృష్టి, దూరదృష్టి, దీర్ఘదృష్టి, గహనం, గభీరమైన దృష్టి కావాలి, గంభీర దృష్టి కావాలి. రితంభర ప్రజ్ఞ అవసరం ఉంది. అది కేవలము యోగాభ్యాసం ద్వారానే, యోగ సాధన ద్వారానే లభిస్తుంది. చిత్తం నిర్మలం కావాలి, బుద్ధి శుద్ధి సిద్ధించాలి. బుద్ధి శుద్ధి సిద్ధి అంటే అది సంప్రజ్ఞాత యోగ సిద్ధించాలి. ఇది ఆనుభవిక జ్ఞానం, అనుభవించిన జ్ఞానం కలగాలి. అనుభూతి జ్ఞానం, అనుభవించిన జ్ఞానం. లోపల దర్శించని, కళ్ళు మూసుకున్న తర్వాత లోపల ఆత్మతో తెలుసుకున్న జ్ఞానమే రితంభర ప్రజ్ఞ. ఇంద్రియాల ద్వారా కలిగే జ్ఞానము పైన జ్ఞానము, మనస్సు ద్వారా కూడా పైనే, ఇంద్రియాల ద్వారా పైనే ఉంటుంది. ఆత్మతో అర్థం చేసుకున్నదే రితంభర ప్రజ్ఞ. ఆత్మతో ఆత్మను దర్శించడం, ఆత్మతో అన్నింటినీ దర్శించడం. ఆత్మతో ఆత్మ దర్శనం, ఆత్మతో పరమాత్మ దర్శనం. ఇంద్రియాలతో దర్శించలేము.
సాధ్యం కాదు. ఇంద్రియాలతో స్థూలమే తెలుస్తుంది, సూక్ష్మం అర్థం కాదు. విచర్మ చక్షువులు, ఈ కళ్ళతో స్థూలాన్ని చూస్తాం, నిరాకారాన్ని దర్శించలేము. నిరాకారాన్ని నిరాకారాన్ని దర్శించాలంటే కేవలం ధ్యాన స్థితిలోనే సాధ్యం. కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే ప్రపంచం, కళ్ళు మూస్తే పరమాత్మ, కళ్ళు మూస్తే ఆత్మ, కళ్ళు తెరిస్తే ప్రపంచం. రితంబర ప్రజ్ఞ కలిగే వరకు ఏమీ అర్థం కాదు. చెప్పడానికి చెప్తున్నాం, నేను యోగిని, నాకు వైరాగ్యం ఉంది, నాకు తెలుసు, నేను ఏదో బయట వ్యవహారం చేస్తున్నాను, కానీ లోపల నేను యోగిని, లోపల నేను వైరాగిని, నేను భక్తుణ్ణి. కానీ మోహం అలాగే ఉంది, రాగం అలాగే ఉంది, ద్వేషం అలాగే ఉంది, అన్ని అలాగే ఉన్నాయి. ఇంకా ఏది వదిలిపెట్టలేదు, అహం వదిలిపెట్టలేదు, కామ క్రోధ లోభాలు మోహాలు విషాదము నిరాశ నిస్పృహలు వదిలిపెట్టలేదు, అన్ని అలాగే ఉన్నాయి. నాకు అర్థమైపోయింది అనిపిస్తుంది, కానీ వాస్తవం కాదు. ఏదైనా సమస్య వస్తే తెలుస్తుంది, ఎలా ఉంటున్నానో, ఎలా వ్యవహారం చేస్తున్నానో, ఎలా స్పందిస్తున్నానో అప్పుడు తెలుస్తుంది. నేను దేనికి భయపడను అంటాం, చిన్న చిన్న వాటికే భయపడతాం. చెప్పడానికే చెబుతున్నాం, కానీ వాస్తవం లోపల వేరుంది. మేకపోతు గాంభీర్యం మనది. మేకపోతు వచ్చి భయపెడుతుంటాయి, కర్ర పట్టుకుని తరిమితే పారిపోతాయి. మేకపోతు గాంభీర్యం లోపల ఒకటి, బయట ఒకటి. బయటకు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తాం, లోపలంతా పిరిగితనం ఉంటుంది. బయట తెలిసినట్టే ఉంటాం, లోపల ఏమీ తెలియదు. రజోగుణం తమోగుణం, ఇంకా రజోగుణం ఉంది, ఇంకా తమోగుణం ఉంది. తామసిక రాజసిక వృత్తులతో కాలయాపన చేస్తున్నాం, రోజులు గడుస్తున్నాయి, ఇంకా సాత్విక వృత్తి రాలేదు, సత్వస్థితి కలగలేదు, మన భోజనమే మారలేదు, ఇంకా రజోగుణం తమోగుణమే. రాజసిక తామసిక ఆహారం అంటేనే ఇష్టం, సత్వం అంటే కూడా తెలియదు, సాత్వికత అంటే తెలియదు. మాట్లాడడానికే మాట్లాడుతున్నాం, చివరికి ఆ సాత్విక స్థితి కూడా అవసరం లేని పరిస్థితి, అది కూడా ఉంటుంది. సత్వం కూడా బంధనమే, ఈ భౌతిక సుఖాలు. సాత్విక స్థితిలో సుఖం అనిపిస్తుంది, శాంతి అనిపిస్తుంది, అలాగే ఉండాలనిపిస్తుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది. సుఖానుషయ రాగ, సుఖాన్ని అనుసరించేదే రాగము. సుఖం సుఖం వెంట పోతుంది రాగం, సుఖాల వెంట పోవడమే రాగము. ఎక్కడైనా సుఖం అనిపిస్తే అక్కడ ఉండాలనిపిస్తుంది. అందుకే ప్రపంచంలో ఉండాలనిపిస్తుంది, శరీరంలో ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే సుఖం దొరికింది కాబట్టి. మోహము మోహము వ్యామోహం, విచక్షణ లేదు, వివేకము లేదు. అయినా నాకు తెలుసు, అర్థమైపోయింది. ఆత్మ అమరం కదా, పరమాత్మ సూక్ష్మం కదా, ప్రకృతి సూక్ష్మం, ప్రకృతి జడం, ఆత్మచేతనం పరమాత్మ చేతనమే. అర్థమైపోయింది, అయిపోయింది, ఇంకేముంది, ఏమీ లేదు. కానీ ఆలోచనలు మన అదుపులో లేవు. మన మనసు మనం చెప్పినట్టు వినదు, మనసు చెప్పినట్టే మనం వింటున్నాం. లోపల ఉన్న అశాంతి అలాగే ఉంది, ఆందోళన అలాగే ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి. పైగా యోగాభ్యాసం చేస్తున్నాం, తర్క వితర్కం చేస్తాం, మనం అనుకునే వాటిని రక్షించుకోవడానికి, సమర్థించుకుంటున్నాం, సర్దుబాటు చేసుకుంటున్నాం తప్ప వాస్తవాన్ని గ్రహించాలని చూడడం లేదు. అహం అడ్డు వస్తుంది. తప్పును ఒప్పుకోను నేను, నా తప్పును నేను ఒప్పుకోను. ఏదైనా తప్పుడుగా పొరపాటుగా తప్పు మాట్లాడితే అది కూడా ఒప్పుకోను, నా పొరపాటును కూడా ఒప్పుకోను. పొరపాటును ఒప్పుకోను, నేను పొరపాటును కూడా ఒప్పుకోను. నేను పొరపాటే చేయను,
పొరపాటు జరగదు, పొరపాటు చేయలేదు. చెప్పేటప్పుడు కూడా ఆ వాక్యంలో కూడా ఒప్పుకోను. నేను పొరపాటు చేసినాను అనను, పొరపాటు జరిగిందంటాను. తప్పు జరిగింది, అలా అయిపోయింది, దానికి అహం అహం వస్తుంది. ఏం అర్థమైనట్టు? ఏమీ అర్థం కాలేదు. నటిస్తున్నాను, నేను నటిస్తున్నాను, యోగిలాగా నటిస్తున్నాను, మహాత్మునిలాగా నటిస్తున్నాను, సాత్వికునిలాగా నటిస్తున్నాను, ధార్మికునిలాగా నటిస్తున్నాను, భక్తునిలాగా, దేశభక్తునిలాగా నటిస్తున్నాను. నటనయే జీవితమైంది, జీవితమే నటన. ఈ ప్రపంచమే నాటక రంగం, ఇది బూటక రంగం. ఒకరినొకరు మోసం చేసుకోవడం, నటించడం తప్ప ఏంటి? రోగులకు వైద్యం చేస్తున్నట్టు వైద్యుడు నటిస్తున్నారు, వైద్యుడికి ఇంకా ఇతరులు నటిస్తారు. వైద్యుని దగ్గర పనిచేస్తే కూలీలు కూడా నటిస్తారు పనిచేస్తున్నట్టుగా. కూలీలు నటిస్తారు, వైద్యుడు నటిస్తాడు, ఇంజనీర్ నటిస్తాడు, రాజకీయ నాయకుడు నటిస్తాడు, వ్యాపారస్తుడు నటిస్తాడు, ఉద్యోగి నటిస్తాడు, రైతు నటిస్తున్నాడు. ఇప్పుడు తల్లి నటిస్తుంది, పిల్లలు నటిస్తున్నారు, తండ్రి నటిస్తున్నాడు, అన్నదమ్ములు నటిస్తున్నారు. నటనయే జీవనం. నటనలో నిష్ణాతులం మనం. వాస్తవం అర్థం కాలేదు, అర్థం కావాలి. అందుకే పతంజలి మహర్షి చెప్పడం జరిగింది, వేదాలను అధ్యయనం చేయండి, వినండి, మననం చేయండి, ప్రమాణాలతో పరీక్ష చేయండి, సత్యాసత్యాలు నిర్ణయం చేసుకోండి. ఏది సత్యము, ఏది అసత్యము, ధర్మము అధర్మము, జడ చేతనాల గురించి అర్థం చేసుకోండి, సాక్షాత్కారం చేసుకోండి, వ్యవహారంలో తెచ్చుకోండి, ఆచరించండి, అనుభవించండి. అప్పుడే రితంభ్ర ప్రజ్ఞ లభిస్తుంది. రితంభ్ర ప్రజ్ఞ లోతైనది, అదే ముఖ్యం. మిగతావన్నీ పైన శాబ్దిక జ్ఞానాలు మాత్రమే, సమాచారం మాత్రమే. సమాచారమే ఇన్ఫర్మేషన్. సమాచారం వేరు, జ్ఞానం వేరు, విద్య వేరు. శృతం అనుమానం, విన్న విషయాలు, చదివిన విషయాలు శృతం. అనుమానం, ఆ విన్న విషయాలు, చదివిన విషయాలు, చూసిన విషయాలు ఉంటాయి, ఇంద్రియాలతో తెలుసుకున్న విషయాలు ఉంటాయి. వాటి ద్వారా కొంత ఊహిస్తాము, అంచనా వేస్తాము, అనుమానిస్తాము, అనుమాన జ్ఞానం కలుగుతుంది. శృతము అనుమానం. ఈ శృత అనుమాన జ్ఞానం వలన కొంత తెలుస్తుంది, పైన స్థూలంగా మాత్రమే తెలుస్తుంది, అది వేరే. కానీ రితంభర ప్రజ్ఞ ఇది విశేషం, విశేష అర్థాన్ని, వస్తు యొక్క విశేష స్థితిని, విశేష స్వరూపాన్ని ఇది దర్శింపజేస్తుంది. రితంబర ప్రజ్ఞ విశేష స్వరూపాన్ని దర్శింపజేసేది, ఇది విశేషం. రితంబర ప్రజ్ఞ విశేష అర్థాన్ని ఇస్తుంది, కాబట్టి ఇది వేరు. శ్రుత జ్ఞానం, అనుమాన జ్ఞానం వేరు, రితంబర ప్రజ్ఞ ద్వారా కలిగే జ్ఞానం వేరు. దాని కొరకే పతంజలి మహర్షి యోగ దర్శనంలో ప్రథమ పాదము సమాధి పాదములో 49వ సూత్రం, రితంబర ప్రజ్ఞ ఏమిటి? అది ఏమిటి అంటే, అది శృత అనుమాన జ్ఞానాలకు విశేషమైంది, ఇది భిన్నము. దీని యొక్క విషయమే, రితంబర ప్రజ్ఞ యొక్క విషయమే, టాపికే వేరు, దీని ద్వారా కలిగే జ్ఞానమే వేరు అని చెబుతూ, శృత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ
విశేషార్థత్వాత్. విశేష అర్థత్వాత్. విశేష అర్థత్వం వల్ల ఇది భిన్న విషయము. శ్రుతంబర ప్రజ్ఞ అనేది భిన్న విషయము. దేనికి భిన్నము? శృత అనుమాన ప్రజ్ఞాభ్యాం. శృత అనుమాన ఏదైతే వాటి ద్వారా మనకు జ్ఞానం కలుగుతుందో దానికి ఇది భిన్న విషయము. కాబట్టి ఇది విశేషం. ఈ విషయాన్ని మనకు వ్యాస మహర్షి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, చాలా అద్భుతంగా. సాధకులారా, కేవలం అనడం, వినడం, కనడం కాదు. ఈ శాబ్దిక జ్ఞానం, సమాచార జ్ఞానం కాదు. సమాచారాన్ని పోగు చేసుకోవడం కాదు. మీరు లోపలికి దిగండి, కళ్ళు మూసుకోండి, ధ్యానంలో తెలుసుకోండి, బుద్ధిని శుద్ధి చేసుకోండి. బుద్ధి శుద్ధి సిద్ధి అయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీకు ఆనందమే ఆనందం. ఆనంద లోకాలు, ఆహ్లాద లోకాలు, ఉత్సాహ లోకాల్లో ఉంటారు. ఆనంద లోకాల్లో ఓలలాడతారు. ఆనంద సాగరం కావాలి, భవసాగరం కాదు, భవ్యసాగరం కావాలి. అది కావాలంటే మీకు ఋతంబర ప్రజ్ఞ కావాలి. నిర్మలం చేసుకోండి. విశారదం, బుద్ధి విశారదం, నిర్విచార వైశారద్య అధ్యాత్మ ప్రసాద. హాయిగా ఉండండి. ఉండాలంటే సమాధి పొందండి అని చెబుతూ వ్యాసమహర్షి చెప్తున్నాడు. శృతం ఆగమ విజ్ఞానం తత్ సామాన్య విషయం. ఈ శృత విజ్ఞానం ఆగమ విజ్ఞానం. శృతం అంటే విన్నది, ఆగమం అంటే మనం వేదాలు శాస్త్రం ద్వారా ఏదైతే విజ్ఞానం కలుగుతుందో, కేవలం జ్ఞానం కాదు, విశిష్ట జ్ఞానం, విజ్ఞానం, విశేషమైన జ్ఞానం కలుగుతుంది. అది సామాన్య విషయమే. తత్ సామాన్య విషయం నహి ఆగమేన శక్య విశేష అభిధాతుం. కస్మాత్ నహి విశేషేణ కృత సంకేత శబ్ద ఇది. శృతజానం, శృతజానం ఆగమజన్యం. అంటే మేము విన్న విషయాలు, వినడం అంటే ఇక్కడ చదవడం కూడా, అధ్యయనం చేయడం కూడా శృతమే. మనకు ఈ అధ్యయన క్రమం ఒకటి ఉంది. ఒకటేమో వినడం, తర్వాత మననం చేయడం, తర్వాత నిధిధ్యాసనం చేయడం, చివరికి సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే వ్యవహారంలో దాన్ని ఉపయోగించుకోవడం, అది సాక్షాత్కారం. ఈ శృతం ఏతుందో అది ఆగమజన్యము. ఆగమజన్యం అంటే అధ్యయనం, విన్నది, సత్సంగాల ద్వారా, ఉపదేశాల ద్వారా. ఇది విశేష అర్థాన్ని ఇవ్వదు, ఇది విశేషం కాదు. ఎందుకంటే ఇది శబ్దం, కేవలం శాబ్దిక జ్ఞానమే. ఆత్మ అమరం అన్నాం, చదివినాము, విన్నాము, కానీ అర్థమైందా? అనుభవం అయిందా? అనుభవం కాలేదు. కాబట్టి ఇది సామాన్య విషయం. అలాగే అనుమాన ప్రమాణం ద్వారా పదార్థాల యొక్క, అంటే మనం ఊహించుకోవడం లేదా ప్రత్యక్ష జ్ఞానం, దాని ఆధారంగా అనుమానిస్తాము. పొగ కనిపిస్తుందంటే అగ్ని ఉన్నట్టు, పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు ఉంటారు. ఇలా కొన్ని ఊహిస్తాము, కొన్ని ముందుగా ఊహిస్తాం, కొన్ని తర్వాత తెలుస్తాయి. కారణాన్ని చూసి కార్యాన్ని, కార్యాన్ని చూసి కారణాన్ని ఊహిస్తాం. అనుమాన ప్రమాణాలు మనకు తెలుసు. ఈ విధంగా ఒక వస్తువు యొక్క విషయం అర్థమవుతుంది. అది కూడా సామాన్యమే. అందులో ఒక్కొక్కసారి ఈ గతి గురించి మనం ఆలోచిస్తాం. ఒక వ్యక్తిని ఎక్కడో చూసినాము, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం అంటే గతి ఉంది అని తెలుస్తుంది. ఆ వ్యక్తి అక్కడ ఉండే ఒక ప్రదేశంలో ఇక్కడ కనిపిస్తున్నాడంటే ఆ వ్యక్తిలో గతి కలిగింది అని తెలుస్తుంది. ఊహించి తెలుసుకుంటాం.
ఇవన్నీ కూడా సామాన్య విషయాలే. ఈ అనుమానం ద్వారా కలిగే జ్ఞానం కూడా సామాన్యమే. ఇలా విశేష జ్ఞానం ఏమీ లేదు. ఆగమ జ్ఞానములు, అనుమాన జ్ఞానములు. ఆగమ అంటే వినడం, చదవడం, అని ఆగమ జ్ఞానం అంటాం. సూక్ష్మంగా తెలుసుకోవాలి. విప్రకృష్ట జ్ఞానం కలగాలి. విప్రకృష్టం, ప్రకృష్ట జ్ఞానం. వస్తు యొక్క వస్తుస్థితి, వాస్తవ స్థితి, వాస్తవిక జ్ఞానం కలగాలంటే మనం లోపలికి వెళ్ళాల్సిందే, అంతర్ముఖం కావాల్సిందే. లౌకిక ప్రత్యక్షం కాదు, అలౌకిక ప్రత్యక్షం కలగాలి. లౌకిక ప్రత్యక్షంలో కేవలం స్థూల విషయాలే తెలుస్తాయి. పైన పైన చూస్తాం, కళ్ళతో రూపం చూస్తాం, కానీ లోపల తెలియదు కదా. లోపల అర్థం కావాలంటే రితంబర ప్రజ్ఞ కావాలి. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఈ పంచభూతాల గురించి, సూక్ష్మభూతాల గురించి పైన పైన తెలుస్తాయి, వింటాం అంతే. అదంతా కూడా సమాచారమే. అది విద్య అనడానికి వీల్లేదు. అది విద్య కాదు. అది జ్ఞానం కాదు. జ్ఞానాన్ని మళ్ళీ దాన్ని వ్యవహారంలో, మన జీవితంలో వినియోగించుకున్నప్పుడు, పరోపకారం కోసం దాన్ని ప్రయోగించినప్పుడు దాన్ని విద్య అంటారు. తెలుసుకున్న వాటిని, అర్థమైన వాటిని ఉపయోగించాలి. మనకు ఉపయోగపడాలి. నాకు ఉపయోగపడకుండా, ఇతరులకు ఉపయోగపడకుండా ఉండేది విద్య కాదు, విజ్ఞానం కాదు. ఈ విషయాన్ని వ్యాసమహర్షి చెప్పడం జరుగుతుంది. నహి విశేషేణ కృత సంకేత శబ్ద ఇది తథా అనుమానం సామాన్య విషయమేవా. అటువంటప్పుడు అనుమానం సామాన్య విషయం అవుతుంది. సామాన్య విషయం ఏవా, సామాన్య విషయమే, సందేహం లేదు. ఎత్ర ప్రాప్తి తత్ర గతి, ఎత్ర న ప్రాప్తి తత్ర న గతి ఇది ఉక్తం. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుంది అక్కడ గతి ఉంటుంది. అక్కడున్న వస్తువు ఇక్కడ కనిపిస్తుంది అంటే గతి ఉంది అని. అక్కడున్న వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నాడు, గతి ఉందని తెలుస్తుంది. ఎత్ర ప్రాప్తి తత్ర గతి, ఎక్కడ ప్రాప్తి ఉంది అక్కడ గతి ఉన్నట్టు. అక్కడున్నవాడు ఇక్కడికి వచ్చినాడు కాబట్టి గతి ఉంది. ఎత్ర నా ప్రాప్తి, అక్కడున్నవాడు ఇక్కడ కనిపించట్లేదు అంటే గతి లేదు, ఇక్కడికి రాలేదు అని తెలుస్తుంది. ఎత్ర నా ప్రాప్తి తత్ర నా గతి. అలా ఇది మనం ఈ సమాధి పాదంలో 7వ సూత్రంలో ఈ మాట వచ్చింది వ్యాస భాష్యంలో. అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అనుమానేన చ సామాన్యేన ఉపసంహార తస్మాత్ శృత అనుమాన విషయో న విశేష కశ్చిదస్తి. ఈ శృత జ్ఞానము, అనుమాన జ్ఞానం ఏతుందో విశేషం ఏమి లేదు. విషయో, ఈ విషయంలో నా విశేష, విశేషం ఏమీ లేదు. కశ్చిదపి నా విశేష, ఎటువంటి విశేషం లేదు. నచాస్య సూక్ష్మ వ్యవహిత విప్రకృష్టస్య వస్తునో లోక ప్రత్యక్షేణ గ్రహణం వస్తుంది. ఇది లోక ప్రత్యక్షం అంతవరకే, లౌకిక ప్రత్యక్షం తప్ప ఇంకేమీ లేదు. నచాస్య విశేషస్య అప్రమాణకస్య అభావో అస్తి. ఇది అప్రమాణం. ఇది సమాధి ప్రజ్ఞ నిర్గ్రాహ్య ఏవ స విశేషం. సమాధి ప్రజ్ఞ ద్వారా ఇంకొక శబ్దం వాడడం జరిగింది. రితంభర ప్రజ్ఞ, సమాధి ప్రజ్ఞ. సమాధి ద్వారా కలిగే ప్రకృష్ట జ్ఞానమే సమాధి ప్రజ్ఞ, అది రితంభర ప్రజ్ఞ. బుద్ధి శుద్ధి అయినప్పుడు, విశారదం నిర్మలం స్వచ్ఛమైనప్పుడు కలిగే జ్ఞానము లోపల కలుగుతుంది. అది దాని కొరకు ప్రయత్నం చేయాలి. మన పైన పైన పుస్తకాలు చదివి కంఠస్థం చేసి, శ్లోకాలు మంత్రాలు కంఠస్థం చేసుకుని ఉన్నంత మాత్రాన మోక్షం లభించదు, మన కష్టాలు పోవు. ఇంకా చెప్తుంటారు, రామాయణం పారాయణం చేయండి, మహాభారతం పారాయణం చేయండి, గీత పారాయణం చేయండి, వేద పారాయణం చేయండి. పారాయణం చేస్తే చాలు, లేదా చూస్తే చాలు, దర్శనం చేసుకుంటే చాలు. గీతా దర్శనం అయితే చాలు, వేదాల దర్శనం అయితే చాలు, ఖురాన్ దర్శనము, బైబిల్ దర్శనం, కేవలం దర్శనం అయితే చాలు, జన్మ తరిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం, గంగలో మునగండి, నదిలో మునగండి, అయిపోతుంది. కానీ
పతంజలి మహర్షి స్పష్టంగా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా లోక ప్రత్యక్షాలే, లౌకిక ప్రత్యక్షాలే, స్థూలమే, సూక్ష్మం కాదు. మోక్షం లభించదు వీటి ద్వారా. మన కుసంస్కారాలు, మన వృత్తులు, ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియాలి. తెలిసిన తర్వాత శుద్ధి కావాలి, నిర్మలం కావాలి, శుద్ధమైన జ్ఞానం కలగాలి, శుద్ధమైన కర్మ, శుద్ధమైన ఉపాసన. ఇది ఇది ప్రక్రియ, ఇది ప్రక్రమం, ఇది క్రమం, క్రమము ప్రక్రమము. ఈ ప్రక్రమం లేకుండా కేవలం లౌకిక జ్ఞానంతో, శాబ్దిక జ్ఞానంతో ఏమీ లభించదు, ఏది కాదు. స్థూల విషయాలు కూడా శాబ్దిక జ్ఞానంతో జరగవు. ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, కానీ ఏమి ఉపయోగించుకోవడం లేదు. మననం లేదు, చింతనం లేదు, నిధిధ్యాసనం లేదు, సాక్షాత్కారం లేదు, వ్యవహారంలో ఇంకా రాలేదు, ఆచరణలో పెట్టలేదు, అమల్లో లేదు. ఎలా సాధ్యము? వంట చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి, వంట చేసుకోలేదు, తినలేదు, ఆకలి ఎలా తీరుతుంది? దురద వేస్తుంది, గోక్కుంటే పోతుంది, కానీ గోకడం లేదు. అలా ఉంటుంది సమస్య. అలాగే మన దురద అలాగే ఉంటుంది. సమస్యలు ఉన్నాయి, ప్రయత్నం చేయడం లేదు, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తలేము, ఆచరించడం లేదు. తెలుసు, విషయం తెలుసు, ఏమి చేయాలో తెలుసు, కానీ చేయడం లేదు. అలాగే ఉంటుంది. చీకటి ఉంది, స్విచ్ వేస్తే వెలుగు వస్తుంది తెలుసు, స్విచ్ వేయడం లేదు. స్విచ్ వేయలేదు కాబట్టి వెలుగు రాలేదు, వెలుగు రాలేదు కాబట్టి చీకటి పోలేదు. తెలుసు మనకు, ఏమి తెలుసు? ఏమి చేయాలో తెలుసు, కానీ ఏమి చేయం. అది కాదు, శాబ్దిక జ్ఞానం కాదు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, జ్ఞానాన్ని ప్రయోగం చేయాలి. అది కూడా మంచికి ప్రయత్నం చేయాలి, మంచి కోసమే ప్రయోగం చేయాలి. అప్పుడు ప్రజ్ఞ, దాని ప్రజ్ఞ అంటాం. దాని గురించి చెప్పడం జరుగుతుంది. భూత సూక్ష్మగతో వా పురుషగతో వా తస్మాత్ శ్రుత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ సా ప్రజ్ఞ విశేషార్థత్వాది. తస్మాత్ కాబట్టి శృత అనుమాన ప్రజ్ఞలు, ఈ శృత అనుమాన ప్రజ్ఞాల కంటే, శృత జ్ఞానం అనుమాన జ్ఞానం కంటే అన్య విషయము సా ప్రజ్ఞ. ఏ సా అంటే సా ప్రజ్ఞ, కా ప్రజ్ఞ? రితంభర ప్రజ్ఞ. రితంబర ప్రజ్ఞ రాయలేదు, సా ప్రజ్ఞ రాయడం జరిగింది. సా ప్రజ్ఞ అంతకుముందు సూత్రంలో రితంభర జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. రితంభర తత్ర ప్రజ్ఞ గురించి. ఆ ప్రజ్ఞ, సా ప్రజ్ఞ విశేషార్థత్వాది. అది విశేషార్థత్వం వలన ఈ శృత జ్ఞానం కంటే, అనుమాన జ్ఞానం కంటే విశేషమైనది. ఇది అన్య విషయము, భిన్న విషయము అని చెప్పడం జరిగింది. కాబట్టి దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, లౌకిక మనుషుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, యోగి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. యోగికి లౌకిక వ్యక్తికి భేదం ఏమిటి, లోకంలో చేసే వ్యవహారం ఏమిటి, యోగాభ్యాసంలో ఈ ధ్యాన స్థితిలో కలిగే జ్ఞానం ఏమిటి. ఎంతో కొంత అందరికీ అనుభవం ఉండొచ్చు, అనుభూతి కలిగి ఉండొచ్చు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనసు నిర్మలమైనప్పుడు లోపల కలిగే ఆ ఆనందం వేరు, ఆ తృప్తి వేరు. అందరికీ ఇది అనుభవం అనుకుంటాను. లోపల ఆనందం ఉంది, బయట సుఖం ఉంది. సుఖాలు బయట ఉంటాయి, ఆనందం లోపల. పరమాత్మ ద్వారా లభించేది ఆనందం, ప్రకృతి ద్వారా ప్రపంచం నుంచి లభించేది సుఖం. సుఖ, ఖ అంటే ఇంద్రియాలు. ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలకు సుష్టు, ఇంద్రియాలకు అనుకూలం అనిపిస్తే సుఖం, ఇంద్రియాలకు అనిపిస్తే, దుష్టం అనిపిస్తే దుఃఖం. దుఃఖములో ఖ ఉంది, సుఖంలో ఖ ఉంది. దుఃఖం ఇంద్రియాలకు బాగా అనిపించదు, నచ్చదు, అది దుఃఖం. సుఖాంశి రాగ, దుఃఖాంశి ద్వేష. దుఃఖాన్ని అనుసరించేది ద్వేషం, సుఖాన్ని అనుసరించేది రాగం. ఈ రాగ ద్వేషాల లేకుండా ఉండడమే ముఖ్యం. రాగము వద్దు, ద్వేషము వద్దు, సుఖము వద్దు, దుఃఖము వద్దు. సుఖ దుఃఖాలు లేని స్థితి ఆనందం. అక్కడ సుఖము లేదు, దుఃఖం లేదు, ఆనందమే ఆనందం. నందమే నందం, ఆనందమే ఆనందం. అదే బ్రహ్మానందం, పరమానందం.
ఈ బ్రహ్మానందం పరమానందం కొరకు, శాశ్వతానందమైన మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి. జీవుడు, ఈ ఆత్మ లోపల లోపల చేసే ఆవేదన నివేదన అదే ఉంటుంది, మనం పట్టుకోవడం లేదు. మన యొక్క ప్రతి వ్యక్తి ఒక ఆత్మ. అంటే మన అందరం కూడా లోపల లోపల లోతులో కోరుకునేది, సూక్ష్మంగా కోరుకునేది అదే ఉంటుంది. రితంబర ప్రజ్ఞయే ఉంటుంది, మోక్షమే ఉంటుంది. మిగతావన్నీ నటిస్తాము, ప్రపంచంలో నటిస్తాం అంతే. నా గురించి మీరు నటిస్తారు, మీ గురించి నేను నటిస్తాను, ఒకరి గురించి ఒకరు నటిస్తాం. అది తప్పని తెలుసు, వాస్తవం కాదని తెలుసు, అయినా నటిస్తాం. నాకు తెలుసు, మీకు తెలుసు, విషయం తెలుసు, అయినప్పటికీ నటిస్తాం. తెలియనట్టు నటిస్తాం, తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. నటనలోనే జీవితం అంతా సాగిపోతుంది, కాలం గడిచిపోతుంది. ఇక రితంబర ప్రజ్ఞ ఇప్పుడు, అసలు ఆనందం ఎప్పుడు, పరమానందం ఎప్పుడు, ఈ కష్టాలు ఎలా దూరం అవుతాయి? పురుషార్థం చేయడం లేదు, చేస్తున్నట్టు నటిస్తున్నాం. పురుషార్థం చేస్తున్నట్టు నటిస్తున్నాం. అన్నం తింటున్నట్టు నటిస్తున్నాం. అన్నం దేని కొరకు తింటున్నాము? నిజంగా అన్నం తింటున్నామా? దుస్తులు వేసుకుంటున్నాము, నిజంగా దుస్తులు, ఎటువంటి దుస్తులు అవసరం? ఈ శరీరానికి, శరీర ఆరోగ్యం కొరకు, శరీర రక్షణ కొరకు దుస్తులను ఉపయోగించుకుంటున్నామా? ఆకర్షణ కొరక? ఆకర్షణలు వికర్షణలు తప్ప ఏ కర్షణం లేదు. కర్షణం అంటే ఏరి పారేయడం, దున్నడం, కలుపు ముక్కలను తీసేయడమే కర్షణం. అపకర్షణం, ఆకర్షణ వికర్షణ తప్ప మనలో ఉన్నటువంటి కుసంస్కారాలను, ఈ క్లిష్ట వృత్తులను కర్షణం చేయడం లేదు. కర్షణం అవసరం ఉంది, అపకర్షణం అవసరం ఉంది. ఈ ఆకర్షణ వికర్షణ అవసరం లేదు. దానికి రితంబర ప్రజ్ఞ కావాలి. ఇది భిన్న విషయం చెప్తున్నారు వ్యాస మహర్షి. ఇది ఒక అద్భుతమైనటువంటి మనకు దారి దొరికింది. ఋషుల బాట, ఋషుల మాట, వారి సందేశం, ఉపదేశం చాలా క్రమబద్ధమైనటువంటి ప్రక్రమం ఉంది, ఇందులో ప్రకృష్ట క్రమం ఉంది యోగ దర్శనంలో. ఇది అర్థం చేసుకోవాలి. బుద్ధి శుద్ధి గురించి, చిత్తం నిర్మల గురించి, చిత్తశుద్ధి గురించి ఇంత చక్కగా మరి ఏ దర్శనము, ఏ శాస్త్రము, ఇతర ఏ మత గ్రంథాలు ఏవి కూడా ఇంత చక్కగా బోధించజాలవు. అటువంటి శాస్త్రం అధ్యయనం చేస్తున్నాం, యోగాభ్యాసం చేస్తున్నాం, చాలా అదృష్టవంతులం. కానీ ఇవన్నీ దాటాలి, అంత దాటాలి. రాజసికం వద్దు, తామసికం వద్దు, చివరికి సాత్వికం కూడా వద్దు అనే స్థితి రావాలి. ఏది వద్దు, ఎందుకంటే పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధ దుఃఖమేవ సర్వం వివేకిన. సర్వం దుఃఖమే వివేకిన. అంతా దుఃఖమే, అంతా దుఃఖమే ప్రపంచంలో. ప్రపంచంలో సుఖము తక్కువ, నిజానికి ప్రాపంచిక సుఖాల్లో దుఃఖం ఉంది. ఈ లౌకిక భౌతిక సుఖాలలో దుఃఖము లేకుండా ఏదీ లేదు. దుఃఖ మిశ్రిత సుఖం ఇది. ఎందుకంటే దుఃఖంలో కా ఉంది, సుఖంలో కా ఉంది. కా ఉంది అక్కడ, కా ఉంది ఇక్కడ, కా ఉంది. కా అంటే ఖననం, తవ్వడమే. మరొక అర్థం కా అంటే ఖననం, తవ్వేది. ఇక మిగిలేది ఏమి లేదు. కాబట్టి ఈ సుఖాలలో, ఈ లౌకిక సుఖాలలో ఆత్మ సంతృప్తి కాదు, ఆత్మకు అవసరం లేదు. ఆనందం కావాలి, పరమానందం, పరమాత్మ ఆనందం కావాలి, దివ్యానందం కావాలి. కాబట్టి అవన్నిటిని దాటాలి. ఏం అవసరం లేదు. గుణవృత్తి విరోధం, ఈ గుణవృత్తులు, ఈ విరోధాలు అవసరం లేదు. పరిణామ దుఃఖం వద్దు, తాప దుఃఖం, సంస్కార దుఃఖం ఏదొద్దు. ఇవన్నీ దుఃఖాలే. ఈ దుఃఖాలను దాటాలి, మోక్షం పొందాలంటే అర్థం చేసుకోవాలి. రితంబర ప్రజ్ఞ కలగాలి. సమాధి ప్రజ్ఞ, సమాధి ప్రజ్ఞ అవసరం ఉంది. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత సూత్రం తతజ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి. ఈ రితంబర ప్రజ్ఞ ద్వారా కూడా సంస్కారాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఆనందం లభిస్తుంది, తృప్తి అవుతుంది, అసలు విషయం తెలుస్తుంది, యథార్థ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి హాయిగా ఉంటుంది. అక్కడ సంస్కారాలు ఏర్పడతాయి. ఈ సంస్కారాలు ఇతర సంస్కారాలకు ప్రతిబంధం అవుతాయి, ఆటంకం అవుతాయి, అడ్డంకం అవుతాయి. అంటే
ఈ రాజసిక తామసిక సంస్కారాలు రాకుండా చేస్తాయి. మనల్ని బాధ పెట్టే సంస్కారాలు, ఆ వృత్తులు కలగకుండా ఈ సంస్కారాలు, ఈ రితంభర సంస్కారాలు పనిచేస్తాయి. కాబట్టి తతజహ, ఈ రితంభర ప్రజ్ఞం ద్వారా కలిగే సంస్కారాలు అన్య సంస్కారాలను ప్రతిరోధకాలుగా ఉంటాయి, గతిరోధకాలుగా ఉంటాయి, అడ్డొస్తాయి. అంటే మనల్ని అదుపులో ఉంచుతాయన్నమాట. ఈ రాజసిక తామసిక పనులు చేయకుండా. ఇది సాత్విక వృత్తి. కానీ ఇదే సరిపోదు, చివరికి ఇది కూడా దాటాల్సి వస్తుంది. అందుకే తస్యాపి నిరోధే, దాన్ని కూడా ఈ సమాధి ప్రజ్ఞ ఏదైతే రితంబర ప్రజ్ఞ ఉందో, దాంట్లో కలిగే సంస్కారాలు, వృత్తులు ఉన్నాయో అవి కూడా, ఆ సంస్కారాలు కూడా వద్దు. రితంబర ప్రజ్ఞ సంస్కారాలు కూడా అంటే సంప్రజ్ఞాత సమాధిలో కలిగే సంస్కారాలు వద్దు, ఆ వృత్తులు వద్దు, ఏది వద్దు, కేవలం కేవలం అయిపోవాలి. అదే విషయాన్ని చివరి సూత్రం 51వ సూత్రం, అది తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. నిర్బీజ సమాధి కావాలి, సంప్రజ్ఞాత సమాధి కావాలి, ఏమి ఉండకూడదు. సర్వవృత్తి నిరోధేతు అసంప్రజ్ఞాత సమాధిని మొదలే చెప్పడం జరిగింది. వ్యాస మహర్షి అథయోగానుశాసనం అనే మొదటి సూత్రంలోనే భాష్యంలో చెప్పడం జరిగింది. చివరి వాక్యం సర్వవృత్తి నిరోధేత్వ సంప్రజ్ఞాత సమాధి. అన్ని వృత్తులు నిరోధమైనప్పుడు, క్లిష్టం లేదు, అక్లిష్టం లేదు, ఏమీ లేదు, అప్పుడు సంప్రజ్ఞాత సమాధి కలుగుతుందని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ముగించడం జరుగుతుంది. ఇది ఋషుల యొక్క శైలి. ఏది చెప్పినారో అదే ముగించేస్తారు. మన శైలి ఏమి చెబుతున్నామో, ఎటు వెళ్తున్నామో, మధ్యలో చివరికి ఎలా ముగిస్తున్నామో మనకే తెలియదు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో తెలియదు. అలాగే జీవితం, ఏం చెప్తామో, ఎలా జీవిస్తామో, ఎలా ముగిస్తామో తెలియదు. అగమ్య గోచరం, అంతా గందరగోళం, అస్తవ్యస్తం మన జీవితం. దాని నుంచి క్రమబద్ధమైన జీవితం కలగాలి, క్రమశిక్షణతో ఉన్నటువంటి జీవితం కావాలి. క్రమశిక్షణ, అందుకే యోగ అనుశాసనంలో ఉండాలి, శాసనంలో ఉండాలి, కట్టుబాట్లు దాంట్లో ఉండాలి. కట్టుబాటు అవసరం, కట్టడిలో ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి. అందుకే అథ యోగానుశాసనం అనే సూత్రంలో చెప్పిన విషయాన్నే వ్యాస మహర్షి అక్కడ చివరి వాక్యం, ఆ చివరి వాక్యం ఇక్కడ తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్విజ సమాధి అని చెప్పేసి పతంజలి మహర్షి సూత్రం. ఇక్కడ కూడా చివరికి వ్యాస మహర్షి కూడా అదే విషయం చెబుతూ ముగించడం జరుగుతుంది. స్వరూపమాత ప్రతిష్ట అత శుద్ధ కేవల ముక్త ఇది ఉచ్యతే ఇది అని ముగించడం జరుగుతుంది. తస్మిన్ వృత్తే పురుష స్వరూప మాత్ర ప్రతిష్ట అత శుద్ధ కేవల, శుద్ధం కేవలం ముక్తం అయిపోవాలి. స్పష్టం కైవల్య భాగీయై సంస్కారై చిత్తం వినివర్తతే. తస్మిన్ నివృత్తి పురుష, అన్ని సంస్కారాల నుంచి నివృత్తమైపోయి పురుషుడు స్వరూపం మాత్రం ప్రతిష్ట దొరుకుతుంది. స్వరూపం మాత్రం, తన యొక్క స్వరూపంలోనే ప్రతిష్ట అవుతుంది. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తన స్వరూపంలో అవస్థానం అవస్థితమై శుద్ధమై కేవలుడైవి మోక్షం పొందుతాడు. ముక్త ఇది ఉచ్యతే ఇది అని చెప్పేసి 2 సార్లు చెప్పి ముగించడం జరిగింది. ఇది వ్యాస మహర్షి కూడా చేసిన పని. అది ఈ సమాధి పాదం నిజానికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి దీంట్లో. అసలు రహస్యం, అసలు సిద్ధాంతం, అసలు యోగా అనే యొక్క మూలం, ఆ విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. రేపు మన సూత్రం సజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి అనేది 50వ సూత్రం ఉంటుంది. ఇక్కడ విషయాన్ని ముగించేద్దాం. ఓం శం శాంతి పాఠ్. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు వందనాలు, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. జగచేతనాది జగత్తుకు ధన్యవాదాలు. మీ అందరు కూడా అభినందనాలు. సాధన చేయండి, లోపలికి దిగండి, కళ్ళు మూసుకొని రితంబర ప్రజ్ఞను పొందే ప్రయత్నం చేయండి. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా, చిత్తశుద్ధి అవసరం ఉంది. రితంబర ప్రజ్ఞ, బుద్ధి శుద్ధి సిద్ధి పొందాలి. దాని కొరకు ప్రయత్నం చేద్దాం. పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది, అక్కడ సందేహం లేదు. మన ప్రయత్నం రూపం ఉంది, పురుషార్థం చేద్దాం.
ఇంకా సాధిద్దాం, ఆనందం పొందాం, ఆచరిద్దాం, ఆనందం ప్రాప్తి కోసం ప్రయత్నం చేద్దాం. మోక్షం పొందాలి. ఈ శరీరంలోనే ఈ క్షణమే మోక్షం. జీవన్ముక్తం కావాలి. మళ్ళీ మళ్ళీ వాయిదాలు వద్దు, వాయిదాల జీవితం వద్దు. గడిపింది చాలు, కాలక్షేపం చాలు. కాలయాపన కొరకు, మనోవినోదం కొరకు ఇక సమయం ఇచ్చేది లేదు. మనోరంజన చాలు, చాలా అనుభవించాం. రోజులు, దినాలు, క్షణాలన్నీ వృథా అయిపోయినాయి. అదృష్టం కొద్దీ మార్గం లభించింది. ఋషుల మార్గదర్శనం, దర్శన మార్గం, దర్శన కళ, దర్శించుకునే కళ, ఆత్మ పరమాత్మలను దర్శించుకునే కళ లభించింది. సంతోషిద్దాం. పురుషార్థం చేయడం అవసరం ఉంది. పురుషార్థం, పురుషార్థం. ఓం ఓం. అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఓం శం. శాంతిపాఠ్. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాప శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురూజీ. సర్వేభ్యో నమో నమః. ప్రణామ అందరికి. ఎవరైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. కొత్త వారు పరిచయం చేసుకోండి. కొత్త వారు ఎవరు? సుజాత పెద్ది. ఎక్కడి నుండి? కొత్త వారు ఎవరు? సుజాత ఎక్కడి నుండి? ఓం నమస్తే గురూజీ. సుజాత మా స్నేహితురాలు, సంధ్యావందనం మాతాజీ శిష్యురాలు. శుభం. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి. శుభం. ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. అనంతరామ్ గారు ఉన్నారా? ఓం. చెప్పండి. ఓం స్వామిజీ. మనది ప్రతిరోజు ప్రతి పాఠంలో ప్రతిసారి టోటల్ ఓవరాల్ రివిజన్ జరుగుతున్నది. లోపల ఆ రివిజన్ జరుగుతూ ఉంది. సాధకులకు ఇంత మంచి అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదు. ఈరోజు దాంట్లో చెప్పినటువంటి ఋతంబర ప్రజ్ఞని తిరిగి 4వ పాదంలో ఉన్నటువంటి కేవలి స్థితి ఏదైందో ఈ లాస్ట్ సమాధి పాతంలో తీసుకొచ్చినటువంటి దాంట్లోనే ఈ టాపిక్ చెప్పాడు. మళ్ళీ దీన్ని 4వ పాదంలో 4వ దాంట్లో చెప్తాడు కేవలి అనేది. దీన్ని ఈ వ్యాస మహర్షి చెప్పినది మీరు చెప్పడం మా అదృష్టం స్వామిజీ. ఈ యొక్క దొరకడమే గొప్ప. అందులో క్లారిటీ ఏర్పడుతుంది. చిన్న విషయము ఆకర్షణ అనే దాని గురించినటువంటి ఇది లేదు. సుఖంకు దుఃఖానికి ఉన్నటువంటి దీని మీనింగే కరెక్ట్గా తెలుసుకోలేకపోయినారు ఎన్ని రోజులు. ఆకర్షణ పదాలు విడజేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యొక్క అర్థాలు ఉన్నాయో తెలుస్తున్నాయి వీళ్ళకి. ప్రతి క్షణం ఆనందం కలుగుతుంది. ఇది ఋషుల బాట, ఋషుల మార్గం. అవును స్వామీజీ. అందులో ఏ మార్గం కూడా, అందుకే ఋషుల మార్గము ఋతంబర మార్గం. బుద్ధి శుద్ధి సిద్ధించాలి చాలా ఇది. సో ఇది ఋతంబర ప్రజ్ఞ అనేది ఎలా ప్రకటమవుతుంది అనేది ప్రకటన అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నీ ఇంకొకడు వీడికి చెప్పలేడు, వీడు వాడికి చెప్పలేడు. ఓం స్వామీజీ. ఓం. మీ యొక్క కూడా రంగరించి మీరు చెబుతున్నది
ఇంకా చాలా చాలా గొప్పది. కొంచెం అందుకుంటే చాలని నా యొక్క అభిప్రాయం స్వామీజీ. అది నాది కాదు. చాలా 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 అది గొప్పది. లోపల ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఉమ్. భగవంతుని ఆశీర్వాదం. ఓం స్వామీజీ. ఓం. శుభం. ఓం ఓం నమస్తే. ధన్యవాదములు గురుజీ. స్వామీజీ. నమస్తే. చెప్పండి, ఎక్కడ హైదరాబాద్? సికింద్రాబాద్ తిరుమలగిరి అండి. తిరుమలగిరి. మాతాజీ వాళ్ళ ఇంటికి సమీపంలోనే ఉంటాం మేము. నేను ఇన్ని రోజులు మిస్ అయిపోయినందుకు బాధగా అనిపిస్తుంది, కానీ ఈ రోజైనా నాకు ఈ జ్ఞానం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. శుభం. వింటుండండి, సాధన చేయండి, తప్పకుండా లోపలికి దిగండి. స్వామీజీ చాలా చాలా ధన్యవాదములండి. నమస్తే. ఓం నమస్తే. భగవంతుని ఆశీర్వాదాలు, ఋషుల ఆశీర్వాదాలు. ఓం. ఇంకెవరు? అప్పలనాయుడు గారు ఉన్నారు. అప్పలనాయుడు గారు చాలా రోజులైంది. అప్పలనాయుడు గారు సరే. ఇంకెవరు? సుశ్రుతముని గారు ఉన్నారా? దేవదాస్ గారు. మళ్ళీ దర్శనకళ యాత్ర జరిగే అవకాశం ఉంది. దర్శనకళ యాత్ర, జీవనకళ యాత్ర జరిగింది కొంత. ఇప్పుడు జీవనకళ, దర్శనకళ రెండు కలిపి యాత్ర చేసేది ఉంది. ఇంకా నిర్ణయం కాలేదు. మొదట దగ్గరికి ఇక్కడే రండి గురూజీ. మిర్యాలగూడ రండి మా తమ్మగారు. ఇంకా నిర్ణయం చేయలేదు. చెయ్యండి. మీ ఆశ్రమానికి కూడా ఈసారి మీరు ఒక సమయం ఉండేటట్టు రండి. వెంటనే వెళ్ళిపోకుండా ఉంటే కొంత ఎవరి దగ్గర తీసుకెళ్లి ధనాన్ని కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రెండు పనులు ఉన్నాయి. ఒకటేమో యజ్ఞ మందిరం, తర్వాత గోశాల గురించి అక్కడ షెడ్ జరుగుతుంది, పునాదులు అయినాయి. రెండోటికి చాలా అవసరం ఉంది. గోశాల, తర్వాత ఈ గాయత్రి యజ్ఞ మందిరం, అన్ని పునాదులే సిద్ధంగా ఉన్నాయి. ఈసారి మీరు మీ వాహనంలో వచ్చిరంటే ఎక్కడికైనా తీసుకెళ్లి కాస్త అడిగి మీకు కొంచెం ప్రయత్నం చేయాలి సార్. కొంచెం ఉండేటట్టు చూడండి, వెంటనే వెళ్ళే ప్రయత్నం కాకుండా. ఏమైనా కార్యక్రమం పెట్టండి, శివరాంలో పెడితే ఒక 2-3 రోజులు బాగుంటుంది. లక్ష్మీదేవి గారు ఉన్నారుగా, పెడతది. పెట్టండి, అందులో ధ్యానం వచ్చేస్తాయి. ఆరోగ్యము ధ్యానం పెట్టండి. యోగా ఆరోగ్య శివరం అని పెట్టుకోవచ్చు. యోగా ఆరోగ్య ధ్యాన శివరం పెడదామండి. సమాజం ఉంది, ఆశ్రమం ఉంది కదా, పెడదాం. కొంచెం లాక్డౌన్ ఇప్పుడే కదా అయింది, కొంచెం అయినాక. ఇది రెండు ముఖ్యంగా అవసరం ఉన్నాయి. గోవులకు ఇప్పుడు వర్షం పడితే గోవులకు షెడ్ లేదు. ఒక్కోసారి వర్షం తడుస్తున్నాయి, బురదలు ఉంటున్నాయి. అయ్యయ్యో. అవన్నీ సిద్ధం చేసి పెట్టినాము. ఇక దాని పోల్స్ పెట్టేసి చేసేది ఉంది, అని తెప్పించి పెట్టినాము. ఎన్ని గోవులు ఉన్నాయి గురూజీ? ఇప్పుడు 11. అబ్బో. చాలా ధన్యం. ఈ రెండు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటేమో రోజు యజ్ఞం చేసుకోవడానికి, దైనిక యజ్ఞం చేసుకోవడానికి యజ్ఞశాల లేదు. ధ్యానం గురించి హాల్ అయింది కానీ యజ్ఞం గురించి లేదు. దాని గురించి కూడా అది ఎప్పుడో చేసి పెట్టడం జరిగింది. అది పక్కన పెట్టేసి ఈ ధ్యాన మందిరం నిర్మాణం జరిగింది. చేసేవాళ్ళు చేస్తున్నారు. మన గ్రూప్ లో కూడా చాలా మంది చేస్తున్నారు. దానికి గోవులకు చేసేవాళ్ళు చేస్తున్నారు. పిపినారాయణ గారు ముందే ఆరంభం చేసినారు. రావు గారు చాలా మంది చేస్తున్నారు. సరే, శుభం. అయితే ధన్యవాదాలు. అర్థం చేసుకోండి, ఉపయోగించుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు, భయాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. అప్పుడే మనకి ఏమైనా అర్థమైనట్టు. శాబ్దిక జ్ఞానం అలాగే ఉంటుంది, కానీ అది కాదు. ఆనుభవిక జ్ఞానం కలగాలి.
అనుభవంతో కూడిన ధ్యానమే ధ్యానం. దానికి అప్పుడే మనం తరిస్తాం, లేకపోతే అంతే ఉంటుంది. పుస్తకాల్లో ఉంటాయి, దర్శనాలు అలాగే ఉంటాయి, ఉపనిషత్తులు అలాగే ఉంటాయి, వేదాలు అలాగే ఉంటాయి. మనలో ఉన్నటువంటి ఆ ధ్యానాన్ని ఉపయోగించుకోకపోతే ఇక మనకు బుద్ధి, ఆ బుద్ధి యొక్క సామర్థ్యం కూడా లేనట్టే. భగవంతుడు మళ్ళీ అటువంటి అవకాశం ఇవ్వడు. ఉపయోగించుకున్నప్పుడే అది సార్థకం అవుతుంది. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. అన్నీ ఉన్నాయి, నిజానికి అన్నీ ఉన్నాయి, వినియోగం చేసుకోవడం రావడం లేదు. ప్రయత్నం చేయండి, ప్రయోగించండి. మీకు ఎలా ప్రయోగించాలో తెలియకపోతే నేను ఉన్నాను, నా శక్తి నాటి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది, ఇటువంటి సూత్రాలు తీసుకొని, యోగ దర్శన సూత్రాలు, మిగతా దర్శన సూత్రాలు. వాటిని ప్రయోగం చేయాలి. మనం ఏం చేస్తామంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. చాలా మంది చేసే పొరపాటు అది. ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము, మనం ఆచరించే ప్రయత్నం చేయము. మన మాటలు విన్న వాళ్ళు ఆచరిస్తున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆనందంగా హాయిగా ఉంటున్నారు. మనం అలాగే ఉంటున్నాం. మనకి ఏ మార్పు లేదు మన జీవితంలో. ఇతరులు మారిపోతున్నారు. కనీసం వారిని చూసినా మనం నేర్చుకోవాలి. మన మాటలే అవి, మన సూత్రాలే, మన ఉపాయాలే, మన చిట్కాలే. వారు పాటించినారు, ముందుకెళ్ళిపోయినారు. మరి మనం ఎందుకు పాటించకూడదు? మన సమస్యను ఎందుకు దూరం చేసుకోకూడదు? మన రోగాలను ఎందుకు దూరం చేసుకోకూడదు అనే ప్రశ్న రావాలి. అంటే మనం పాటించాలి. పాటిస్తే మనకు రక్షణ, మనకే మేలు కదా. ఈ విషయం అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఓం శం. అందరికీ అభినందనాలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుజీ. ప్రణామాలు. ఓం. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి లక్ష్మణరావు గారు. ఏదు గురుజీ గారు. విప్రనారాయణ గారు. ధన్యవాదాలు గురుజీ. నమస్తే. ఓం ఓం ఓం. శుభం. ఓం ప్రణామం గురుజీ. చెప్పండి లక్ష్మణరావు గారు. గురుజీ, ఈరోజు చెప్పిన విషయాలు అతి ముఖ్యమైనవి. అన్నిటినీ సంపూర్ణంగా రంగరించి ఈరోజు మాకు బోధించడం జరిగింది. పతంజలి మహర్షి సూత్రాలకు వ్యాస మహర్షి భాష్యాన్ని మా బుద్ధి పరిధిలోకి తీసుకురావటం కోసం మీరు సరళంగా చేసి చాలా మంచి ప్రయత్నం చేశారు. పోతే మార్గము గమ్యము రెండు తెలుస్తున్నాయి. ఇక మేము చేయవలసింది ఏమిటంటే మేము ఆ అభ్యాసం, నిర్బీజ సమాధి, ఆ బీజము ఏదైతే ఉందో ఆ సంస్కారాలు, కారణమైన వృత్తులు, వాటిని తొలగించుకోవటమే నిర్బీజ సమాధి. రితంబర ప్రజ్ఞ గురించి చెప్పినప్పుడు ఇదే ఇక అక్కడతో ఈశ్వర్ ప్రాప్తి అనిపించింది నాకు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఆ రితంబర ప్రజ్ఞ, సత్య ప్రజ్ఞ, ప్రకృష్ట ప్రజ్ఞ లభించినప్పటికీ అందులోనే ఉండిపోతే అప్పటికి కూడా బ్రహ్మ ప్రాప్తి కలగదు. దాని నుంచి దాని సంస్కారాలు కూడా బయటికి వెళ్తేనే తప్ప మన లోపల ఉన్న దాన్ని దర్శించలేము. మంచి మంచి విషయాలు గ్రహించాం గురూజీ ఈరోజు. ధన్యవాదాలు గురూజీ. ఓం శుభం. ఓం. పాటించండి, ఆచరించండి, ఆనందించండి. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు. ఓం ఓం ఓం. ఓం నమస్తే గురువు గారు. ధన్యవాదాలు గురుజీ. ప్రణామాలు. ఓం ఓం. ధన్యవాదాలు గురు. ఓం నమస్తే గురుజీ. ఓం నమస్తే. ఓం. ధన్యవాదాలు గురుజీ. ఓం ఓం. ధన్యవాదాలు గురుజీ. ఓం ఓం.